నడమంత్రపు సెక్యులర్ అక్క ఒక ఆవిడ తయారైంది. ఇదేం కర్మరా దేవుడా. భారతదేశం కానీ మతపరమైన దేశం అయ్యింది అంటే ఆణిముత్యాలు వినండి. అసలు భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే. అది చూసారా, ఒక్క సెక్యులర్ ఒక్క బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. మతం 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 మ్యాచ్ అయిందని పెట్టా పక్క పక్కన, ఇద్దరు కంటెంట్ ఒకటే మాట్లాడారులే. ఫైనల్ గా మీరు ఈ ధర్మానికి దేశానికి విఘాతం కలిగించేవి దుష్టశక్తులు కూడా పరిమార్చబడాలని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది ఒక్క చెప్తుంది, ఇది ఈ దేశాన్ని వినాశనం చేయాలి అనే దుష్ట శక్తులు పరిమార్చబడాలి అన్నారు. బ్రహ్మానందాన్ని పవన్ కళ్యాణ్ పెడేరు మీద బిగుతాడు. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. గోరంత దీపం కొండంత వెలుగు అని మనం చేసే ఈ చిన్న ప్రార్థన మన దేశ రక్షణ చేసే సైనికులకి బలాన్ని ఇవ్వాలి. ఇక్కడ మన దేశంలో ఇతర దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి మంత్రానుష్ఠానం చేసి అద్భుతమైనటువంటి ఒక శక్తిని అందరికీ కూడా జోడించారు. అందరికీ నమస్కారం. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోలు పునఃప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ గ్యాప్లో చాలామంది కొన్ని చోట్ల కామెంట్స్ చేశారు, నా వీడియోలు రావట్లేదు ఏంటి అని చెప్పి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, వీడియోస్ మాత్రమే నా వర్క్ కాదు, ఇంకా నాకు చాలా వర్క్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు చిన్న విరామాలు రావచ్చు. సరే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, నడమంత్రపు సెక్యులర్ అక్క ఒక ఆవిడ తయారైంది. ఈ ఒక్కగారు ఈవిడ చేసేటటువంటి ధర్మోపదేశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఫస్ట్ ఆవిడ మాట్లాడిన వీడియో ప్లే చేస్తాను. కొందరు ఈ స్వామీజీలు, ఈ ప్రవచనకారులు, గురువులు అని చెప్పుకుంటారు కదా, తయారైపోతారు కదా సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ. సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ తయారైపోతారంట. ఈవిడికిలాగా తయారై రావాలన్నమాట. ఈవిడికిలాగా గజ్జల గుర్రంలాగా తయారై రావాలి. బా, చూడకూడదు అనుకుంటా, మళ్ళీ ఈ ఫేస్ చూడకూడదు అనుకుంటానే నా కర్మ కొద్దీ చూడాల్సి వచ్చింది. ఈ బ్యాచ్ రంగంలోకి వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యువత అందరంట దేశ ద్రోహులంట. యువత అంటే దేశ ద్రోహులతో చేతులు కలిపారంట. రెండు రకాలు చెప్పింది చూడండి. యువత అంతా దేశద్రోహులట, యువత అంతా దేశద్రోహులతో చేతులు కలిపారంట. రెండు వేరు కదా. చేతంచేన్ తోడంతో విభక్తులు ఉంటాయి కదా. యువత అంతా దేశద్రోహులు అనేది వేరు, యువత అంతా దేశద్రోహులతో చేతులు కలిపారు. ఈ రెండు వేరు లైన్స్. కానీ రెండింటిని కలిపేసి కిచిడి కొట్టేసి ఏదో ఒక విధంగా సమాజంలో కాస్త గౌరవ మర్యాదలు ఉన్న వారి మీద, ముఖ్యంగా కొంతమంది ప్రవచనకర్తల మీద దుమ్మెత్తిపోయాలి, బురద జల్లాలి అనే ఎజెండా ఒక్కదే. కనుక ఈవిడ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ప్రధానంగా సామవేదం గారు ఉంటారు ఈవిడ టార్గెట్ లిస్టులో. మరి ఎందుకో ఆయన మీద ఈవిడికి అంత కడుపు అంటే ఏంటో తెలియదు. మరి ఈ కాక్రోచ్లు, బొద్దింకలు ఇవి ఏమైతే ఉంటాయో వీటిని అర్జెంటుగా నిర్మూలించేయాలంట. వీళ్ళ వల్ల దేశానికి, సనాతన ధర్మానికి ప్రమాదం కలుగుతుందంట. ప్రతి లైను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేశద్రోహులుగా తయారవుతున్నారంట. కాబట్టి వీళ్ళందరంట హోమాలు, తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ చేసేసి ఈ కాక్రోచ్లు అంటే యువతని నశింపజేసే ప్రక్రియలు చేస్తారంట వీళ్ళు. అలాంటి గొప్ప అనుష్ఠాన సంపన్నులంట, అలాంటి తపోమహిమ కలిగిన వాళ్ళంట. వీళ్ళంట రకరకాల హోమాలు, తంత్రాలు, మంత్రాలు ప్రయోగించి ఈ యువతని, ఈ దేశ ద్రోహులైన యువతనంట లేకుండా చేసేసి మన ప్రధాని గారిని, మనకు నచ్చిన పార్టీని, మనకు నచ్చిన జెండాని, మనకు నచ్చిన మన సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారంట. మిగిలిన వాళ్ళు కూడా అలాంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు మొత్తం చేసేసి వీళ్ళని నిర్మూలించాలంట. వీళ్ళందరూ దేశ ద్రోహులంట. ఒరిజినల్గా సామవేదం గారు ఏమన్నారు, ఈవిడ ఎలా కలరింగ్ వేస్తుంది, మొత్తం రెండూ కూడా నేను ప్లే చేస్తాను. ఇది చూస్తుంటే నాకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందాన్ని పవన్ కళ్యాణ్ పెడేరు మీద వాడు బిగుతాడు. అరే అసలు వార్త ఏంటిరా అంటాడు. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. నువ్వు చెప్పేది ఏంటిరా అంటాడు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు పెటాకులు అవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కావట్లేదు. సామవేదం గారు చెప్పింది ఒకటి, ఈవిడ చెప్తున్నది ఒకటి. అది కూడా ప్లే చేస్తాను.
రామ మందిరంలో వందల కోట్ల రూపాయలు పూజారులుగా ఉన్న వాళ్ళే లూటీ చేసి రామ మందిరానికి రాముడు ముందే కన్నా వేసి రాముడు మొహానికి సున్నం రాసిన రోజున మీరు ఎందుకు ఈ హోమాలు యజ్ఞాలు యాగాలు తంత్రాలు మంత్రాలు అన్నీ చేయలేదు? చేసి వాళ్ళని నిర్మూలించవచ్చుగా. అంటే మన వాళ్ళైతే మన ఉన్మాదులైతే ఎన్నైనా చేయొచ్చు. గుళ్ళో చేరి భక్తులమని పూజారులమని చెప్పి 800 కోట్లైనా సరే నొక్కేయచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఆలోచించాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, వారు ఎప్పుడన్నా చెప్పారా రామ మందిరంలో అవినీతి జరిగితే దాన్ని ఎప్పుడైనా సమర్థించారా? సామవేదంగా జరగచ్చు అని చెప్పారా? దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఆ విషయాన్ని ఆ విషయంగా ఖండిస్తారు, వేరే విషయాన్ని వేరే విషయంగా ఖండిస్తారు. దేనికి అదే ఉంటుంది కదా. నువ్వు వీళ్ళని అంటున్నావంటే వాళ్ళని సమర్థించినట్లా? ఇదేంటి? ఇదేం కుతర్కం అసలు? మళ్ళీ వెళ్దాం డీటెయిల్గా ఆ విషయంలోకి మళ్ళీ వెళ్దాం. భారతదేశం కానీ మతపరమైన దేశం అయ్యింది అంటే ఆణిముత్యాలు వినండి. అసలు సెక్యులర్ ఒక్క నడమంత్రపు సెక్యులర్ ఒక్క అని చెప్పా కదా. భారతదేశం అంట మత దేశం అవ్వకూడదంట. ఏ మతాల కిందకి అవ్వకూడదంట చెప్తుంది వినండి. భారతదేశం కానీ ఒకవేళ ఇస్లాం దేశం అయిపోయిందంటే అప్పుడు ప్రమాదమే. ఓకే. మహిళలని ముందు అణిచివేస్తారు. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే. అది చూసారా? ఒక్క సెక్యులర్ ఒక్క. భారతదేశం ఇస్లాం దేశం అయితే ప్రమాదమే, హిందూ దేశం అయినా కూడా ప్రమాదమేనట. మహిళలని అణిచివేస్తారు. పూర్తిగా మారిపోయింది, మతమే మారిపోయింది. ఒక్క సెక్యులర్ కాదు అసలు, మతమే మారిపోయింది అనిపిస్తుంది నాకు. హిందుత్వంలో స్త్రీలని అణచివేస్తారట. ఇదంతా కూడా ఈ కమ్యూనిస్టు, నాస్తిక, హేతువాద ఇట్లాంటి కొన్ని ఎల్జీబీటీక్యూ కొన్ని సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళ భావజాలం ఎక్కేసింది ఫుల్గా. లేదా మొత్తానికి ఏదో కొన్ని కనెక్షన్స్ ఏర్పడ్డాయి. ఆ మధ్య గుండుగడ్డ చెప్పాడు కదా, కాల్ రికార్డ్ ప్లే చేశాం కదా, నాతో బాగా కనెక్ట్ అయ్యింది. అసలు నేను చెప్పే కంటెంట్కి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆవిడికి. పక్కనే సాయిబాబా గారి మందిరం ఉంటే రోజు అక్కడికి వెళ్ళి మొక్కుకొని వస్తుంది. చాలా చేంజ్ వచ్చేసింది ఒక్కకి అని చెప్పి ఆ గుండుగడ్డ చెప్పాడు కదా, ఒక ఆడియోలో ప్లే చేశాను, కావాలంటే మళ్ళీ వేస్తాం అది. ఆమె గోవింద సేవ ఛానల్ ఉంది చూడండి అన్న. ఆమె టచ్ లోనే ఉంది. అవును, ఆమె కూడా వీడియోస్ చేసింది కదండి అన్న. ఇప్పుడు చేసి పెట్టి ఆమె రియలైజ్ అయ్యింది. షిరిడీకి వచ్చి సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉంది. అవునా? ఓకే, అట్లయితే ఏం పర్లేదులేండి. అయితే ఆమె ఎక్కడ కనెక్ట్ అయిందంటే సాయిబాబాని గురువుగా అనుకుంటున్నాడు ఈ అబ్బాయి. కాబట్టి ఒక సాయిబాబా విషయంలో ఈయన ఇంత స్ట్రాంగ్ గా నించున్నాడు, నేను నా గురువు విషయంలో కూడా ఇంత స్ట్రాంగ్ గా నేను నించోలేకపోతున్నా. ఇతను నా మీద కేసు వేసింది కానీ ఆ గురువు కోసం ఎంత వరకు ఫైట్ చేయొచ్చు అనేది ఇతని దగ్గర నేర్చుకున్నానని అట్లా కనెక్ట్ అయింది నాకు. ఓకే ఓకే. సాయిబాబా గురించి ఎంత ఉందా ఇవన్నీ నాకు తెలియక ఇది చేసిన అన్న నేను అని ఒక రోజు ఇట్లా కళ్ళకి ఏడుస్తూ మాట్లాడింది అన్నట్టు. అలా చేంజ్ అయింది చాలా. ప్లస్ ఇంకొకటి ఇంటి పక్కనే సాయిబాబా గుడి ఉంటదంట వాళ్ళకి. వాళ్ళ హస్బెండ్ అప్పుడు వెళ్ళేటోడంట. ఈమె వెళ్ళి ఆపిచ్చేసిందంట సాయిబాబా గురించి నెగిటివ్ గా చెప్తున్న టైంలో. ఇప్పుడేం చేసింది, మొన్న వెళ్ళి సాయిబాబాకి పువ్వులు సమర్పించేసి వచ్చింది. అక్కడికి వెళ్తున్నప్పుడల్లా మొక్కుకొని వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు అయితే కొంచెం రియలైజ్ అయినట్టున్నాను. అవును. ఎప్పుడు ఈ దేశం మతపరమైన దేశం అవుతుందో ఒక హిందూగా చెప్తున్నా. ఒక హిందూగా అని చెప్పుకోవడం నీకు రైట్స్ లేవు అక్క. నీకు నువ్వు హిందువుని అనుకున్నంత మాత్రాన, లేకపోతే హిందూ అనే పేరు చెప్పుకుని ఆ ముసుగేసుకుని నువ్వు విషం కక్కుతానంటే చూస్తూ ఊరుకోవెక్కడ. ముందు మహిళలనే అణిచేస్తారు, మనుధర్మ శాస్త్రం ఓపెన్ చేసేస్తారు. మన చూసారా? అసలు ఈ మనుధర్మ శాస్త్రం అనే పదం ఎవరు వాడతారు? ఎంతమంది హిందువుల ఇళ్లలో మనుధర్మ శాస్త్రం ఉంది చెప్పండి. అసలు ఎవరైతే యాంటీ హిందూ ఎలిమెంట్స్ ఉంటారో వీళ్ళు తరచుగా చాలా రొటీన్గా రొట్టగొట్టుడుగా వాడే పదం ఏంటంటే మనువాదం, మనుధర్మ శాస్త్రం. అసలు 99% మంది హిందువులకి మనుధర్మ శాస్త్రంతో పరిచయం ఉండదు, ఎవరు కూడా పుస్తకాన్ని కూడా చూడలేదు. కానీ మనువాదం, మనుధర్మ శాస్త్రం అని ఒక పడికట్టు పదాలు వాడుతూ ఉంటారు. అదే ధోరణి ఒక్కలో కనపడుతుంది. ఎక్కేసింది మొత్తం, ఇంజక్షన్ చేసేసారు ఎవరో. ఒక కులమో ఒక వర్గము చేతిలోకి మొత్తం దేశం వెళ్ళిపోతుంది అనమాట. చూసారా? బ్రాహ్మణులు ఆధ్యాత్మిక పాశిష్టులు అని చెప్పి కంచె ఐలే లాంటి వాళ్ళు పుస్తకాలు రాశారు కదా. ఆ కులం చేతుల్లోకి, పలానా ఆ వర్గం చేతుల్లోకి, అంటే బ్రాహ్మణుల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది. ఈ మొత్తం భారతదేశం అంతా కూడా హిందూ దేశం అయితే ఇది మొత్తానికి కలిపి కొట్టరా కావేటరంగా అని చెప్పి ఇది కమ్యూనిజం కాదు, నాస్తికవాదం కాదు,
లేకపోతే హిందూ ద్వేషం కాదు, మొత్తం అన్నీ కలగలిసి ఒక ప్రమాదకరమైనటువంటి చంద్రముఖిగా మారిపోయింది ఒక్క. ఇదేం కర్మరా దేవుడా. నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, ఈవిడ శ్రీ వైష్ణవం ముసుగేసుకుంది. శ్రీ వైష్ణవులు జాగ్రత్తగా ఉండండి ఈమెతో. ఈవిడ చేసే గబ్బు పెంట అంతా కూడా సాంప్రదాయానికి అంటించాలని చూస్తుంది. ఇప్పుడు ఈవిడ చేసినటువంటి ఈ యాంటీ హిందూ స్టేట్మెంట్స్ కావచ్చు, యాంటీ హిందూ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ హిందూ సమాజం గమనిస్తూ ఉంది. ఈవిడ వెనకాల ఎవరున్నారు ఏంటి ఇవన్నీ కూడా తర్వాత బయటకు వస్తాయి. కానీ శ్రీ వైష్ణవ సమాజం సంప్రదాయస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుష్టశక్తితో. ఇక మొదలెట్టేస్తారు. ఆడదని అవ్వడానికి వీల్లేదు, ఎక్కువ చదువుకోవడానికి వీల్లేదు, పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఈ వయసు లోపలే పెళ్లి చేసి అయ్యాలి. సతీ సహగమనం కూడా వచ్చేవచ్చు, చెప్పలేం. ఎవరు చేశారు ఒక్క సతీ సహగమనం? మీ ఇంట్లో ఎవరైనా చేశారా? మీ అమ్మమ్మో, జేజమ్మో, అమ్మమ్మకి నాయనమ్మో ఎవరన్నా సతీ సహగమనం చేసి ఉంటే చెప్పు. పోనీ ఇంతకుముందు నువ్వు హిందూ ఆచారాలనే పాటించావు కదా, అదే హిందుత్వం అని ముసుగేసుకునే ఉన్నావు కదా, నువ్వు అవ్వకూడదు, నువ్వు మాట్లాడకూడదు అని ఎవరన్నా నేను తొక్కి పట్టారా? 4 సంవత్సరాల క్రితం నువ్వు ఛానల్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టి నిన్ను ఎవరైనా ఆపారా? అనగదొక్కారా నిన్ను ఎవరన్నా? అప్పుడు అదే హిందుత్వవాదం మాట్లాడావు కదా, అదే హిందుత్వవాదం ముసుగేసుకుని నోరేసుకుని పడ్డావు కదా. మగవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం వయసులో పెద్దవాళ్ళు అనే సంస్కారం కూడా లేకుండా, నోటికొచ్చిన దానికల్లా బజారు భాషతో ఇష్టారీతిగా మాట్లాడావు కదా ఒక్క. ఈ సాఫ్రాన్ కలర్ని, బాగా ఆరెంజ్ కలర్ని వాడుకునే బత్తాయిలకు ఈ వీడియోలో రసం పిండే కార్యక్రమం. అందుకే అంటే బత్తాయిల రసం పిండి వీళ్ళతోటి తాగిస్తాను నేను. అందుకే చెప్తాను, మీరు హిందుత్వం పేరుతోటి మీరు బత్తాయిలు అంతే, మొత్తం బత్తాయిలకి జ్యూస్ తీసి మీతో తాగించకపోతే సత్యభామ కాదు నా పేరు, గుర్తుపెట్టుకోండి. చిల్లరగాళ్ళు, మీ చిల్లర బతుకులు మీరు బతకకుండా మీకేంటో. అది నీకు హిందుత్వంలో ఉన్న స్వేచ్ఛలాగా కనపడలేదా? దానికి మించిన స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీకు విచ్చలవిడితనం కావాలా ఏంటి? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? హిందుత్వం పేరుతో హిందువులు నిన్ను ఎక్కడ అణగదొక్కారో, నీకేం జరిగింది అసలు? హిందుత్వవాదం వస్తే ఈ దేశం హిందూ దేశం అయితే ఆడవాళ్ళు అణగదొక్కేస్తారా? ఎంత డేంజరస్ ఒక్కవైపోయే ఒక్క నువ్వు చూస్తానే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గోవర్ధన. దురాచారాలు మొత్తం కూడా మరలా మొదలెట్టేస్తారు. శాస్త్రం ఇలాగే చెప్తుంది అంటారు. సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదు అంటారు. సముద్రం దాటి వెళ్ళకూడదు అనేది ఎవరికి ఉన్న నియమం? సన్యాస ధర్మంలో ఉన్నవారికి, శంకరపేటాల వారు పాటించేటటువంటి నియమం అది. సామాన్య హిందువులు ఎవరు సముద్రం దాటకూడదని చెప్పలేదే. అందరికీ వర్తించే నియమం కాదే అది. ఏదో ఒక సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాలకు అనుగుణంగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో నీకు వచ్చిన బాధ ఏంటి అంటే, మొత్తం అసలు హిందుత్వం ఏం చెప్పాలి, ధర్మం అంటే ఏంటి, ధర్మం పేరుతో ఏం జరగాలి, మొత్తం అంతా కూడా ఈవిడ తిరగరాసేసిద్ది అనమాట. మరో చరిత్ర ఇప్పుడు. సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదు అంటే ఎక్కడే పడి ఉండి బతకాలి. నిన్నెవరు పడి ఉండమన్నారు? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ వెళ్ళిపోయారు. నాపుతారా? నిన్నెవరు పడి ఉండమన్నారు? ఇక్కడ ముఖ్యంగా మహిళల మీద ఆంక్షలు విధిస్తారు. నీ మీద ఎవరు ఆంక్షలు పెట్టారు అసలు? నిన్నెవరు నాపారా? ఒక్కకి చాలా విచ్చలవిడితనం కావాల్సి నీడు ఉన్నట్టుంది. ఆ నీడు ఉంది బాగా. ఈవిడెవరో బాగా అణగదొక్కేశారు. అంటే ఆ మధ్య వీడియోలు పెట్టిందండి. బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. అప్పుడు కూడా హిందుత్వవాదమే మాట్లాడింది. మరి అంతకు మించిన విచ్చలవిడితనం ఇంకేం కావాలో ఒక్కకి నాకు అర్థం కావట్లా. ఈరోజు దేశం సెక్యులర్గా ఉండబట్టే, రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టే, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండబట్టే మనం నచ్చిన డ్రెస్లు వేసుకుంటున్నాం, చక్కగా ఇంగ్లీష్ చదువుకుంటున్నాం. అది ఒక్కకి ఈ హిందుత్వం పేరుతో ఇవన్నీ తగిలిస్తున్నారు. ఇవన్నీ మొయ్యలేక పాపం ఆవిడ గంగరెద్దు మీద వేసేసినట్టు మొత్తం ఎవరో వేసేస్తున్నట్టు. ఈవిడికి ఇష్టం లేదు ఇవన్నీ కూడా. ఇక్కడ ఒకటి తగిలిస్తున్నారు, పైన ఒకటి వేస్తున్నారు, ఇక్కడ ఏ రకరకాలు ఈ అలంకరణలు లేకపోతే వేషధారణ ఈవిడికి ఇష్టం లేకుండా ఎవరో బలవంతంగా రుద్దుతున్నారేమో. నీకు ఇష్టం లేకపోతే తీసేయి. దానికి ఎంత చించుకోవడం ఎందుకు? దానికి హిందుత్వం మీద విషయం ఎక్కడం ఎందుకు ఒక్క? ఈరోజు మహిళలు కూడా చేతులు చేపి అడుక్కునే పని లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి నువ్వు హిందువుగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి సాధించడానికి హిందుత్వానికి ఏంటి అసలు? ఈ పొంతనేంది, ఈ పోలికేంది, ఈ కథ ఏంది, కమామిషి ఏంది? ఉద్యోగ ఉపాధి పథకాలలో చక్కగా మహిళలు కూడా మంచి నైపుణ్యం కలిగి మగవాళ్ళని కూడా తలదన్నే విధంగా వర్క్ చేసేసి, తలదన్నకపోతే ఎక్కడో తన్నుకో.
మహిళలు ఇల్లు ఆఫీసు మొత్తం చక్కదిద్దుకుంటున్నారు. సింగిల్ ఉమెన్గా ఉండి భర్త సరైనవాడు కాకపోయినా, లేదంటే వీడియోగా ఉండి భర్త మరణించిన ఆ మహిళ కూడా ధైర్యంగా జాబ్ చేసుకొని లేదంటే బిజినెస్ చేసుకుంటూ తన పిల్లల్ని పెంచి పోషిస్తుంది. దీనికి హిందుత్వం ఇప్పుడు అడ్డంగా ఉందా నీకు? ఇప్పుడు అంటే నువ్వు సింగిల్ ఉమెన్గా ఉండి నేను బాగా సంపాదిస్తాను, నేను మంచి మంచి డ్రెస్సులు వేసుకుని తిరుగుతాను అని నీకున్నటువంటి రకరకాల కోరికలకి హిందుత్వం ఏమన్నా అడ్డంగా ఉందా? ఈ గతంలో ఈ మత మార్పిడి ముఠాలో లేకపోతే ఈ నాస్తిక మేధావులు హిందుత్వంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, అణగదొక్కేశారు అని రకరకాల కుహానా వ్యాఖ్యలు చేస్తుంటే వాళ్ళకి గట్టిగా కౌంటర్లు ఇచ్చాం. కావాలంటే నువ్వు ఆ కౌంటర్లు చూసుకో, మళ్ళీ నీకు ఫ్రెష్గా కంటెంట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూసుకో. హిందుత్వంలో స్త్రీకి గౌరవం ఉందా, అణగదొక్కారా అనేది. ఈ దేశము సెక్యులర్గా రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది ఎప్పుడు మతపరమైన దేశం అయిపోతుందో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చూసుకోండి, ఇటు నేపాల్ను, మరి నేపాల్ మొన్నటి వరకు హిందూ రాష్ట్రమే కదా, హిందూ దేశమే. చూడండి అసలు ఎవరితో కంపేర్ చేస్తుందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు చూడండి, అవి కూడా మతపరంగా ఉన్నాయి కాబట్టి అవి డెవలప్ అవ్వలేదు. భారతదేశం కూడా ఆ విధంగా ఒక మతంలోకి వెళితే అలాగే ఉండిపోతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాగే ఉండిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లాం మతం, ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం రెండూ కూడా సమానమైనవే, రెండూ ఒకే విధమైనటువంటి భావజాలం కలిగినవి అని చెప్తుంది ఒక్క. ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశు భారత్ నుండి విడిపోయినాయి కదా. విడిపోయిన తర్వాత రెండు ఒకేసారి ఒక ప్రయాణాన్ని ప్రారంభించినాయి అనుకుందాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందసవాదం వల్ల ఆ దేశం అలా అభివృద్ధి లేకుండా ఉండిపోయింది. కానీ ఇక్కడ హిందుత్వం వల్ల ఈ దేశంలో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఈ దేశాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. 60 సంవత్సరాల పాటు కుహానా సెక్యులరిజమే రాజ్యవేలింది. ఇక్కడ హిందువుల్ని అణగదొక్కటమే సెక్యులరిజం అనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది కదా 60 సంవత్సరాలు. మరి ఎందుకు అభివృద్ధి చెందలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు ఒక్క? ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చిన ఈ 12 సంవత్సరాలకిను అంతకుముందు ఉన్న 60 సంవత్సరాలు కంపేర్ చేయి. ఇప్పుడు నీ దృష్టిలో మోదీ గారి హయాంలో భారతదేశం హిందూ దేశం అయిపోతుంది, ఇది ప్రమాదం అని చెప్తున్నావు కదా. ఈ 12 సంవత్సరాల్లో దేశంలో ఎన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వచ్చాయి, ఎన్ని వందల వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఏర్పడ్డాయి, ఎన్ని విమానాశ్రయాలు నిర్మాణం అవుతూ ఉన్నాయి, దేశం ఎంతలాగా ముందుకెళ్తూ ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్తో మనం స్వయంగా రాకెట్లను తయారు చేసుకోవడం దగ్గర నుండి చాలా చాలా విషయాల్లో కేవలం 4-5 దేశాలకి మాత్రమే ఆ ఘనత, ఖ్యాతి ఉంది అనే కొన్ని అచీవ్మెంట్స్ను కూడా భారత్ సాధించగలుగుతుంది. ఈ 10-12 సంవత్సరాలకిను అంతకుముందు ఉన్న 60 సంవత్సరాలకి కూడా కంపేర్ చేయవక్క. అంటే సెక్యులరిజం పేరుతో, కుహానా సెక్యులరిజం పేరుతో హిందువుల్ని అణగదొక్కినంతకాలం ఈ దేశంలో అభివృద్ధి లేదు. హిందుత్వవాదానికి, హిందువులకి ఎప్పుడైతే తగిన ప్రాధాన్యత ఈ దేశంలో ఏర్పడిందో అప్పుడు ఆటోమేటిక్గా భారతీయత అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇది చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు ఒక్క. మన ఈ మధ్య కదా సెక్యులర్గా ప్రకటించారు. ఏది? నేపాల్ని. భయంకరమైన దారుణమైన ఘటనలు, దురాచారాలు, మూఢనమ్మకాలు నేపాల్లో ఉన్నాయి. మరి ఏం డెవలప్ అయింది? హిందూ దేశమే కదా. ఇప్పుడు 2006కి సెక్యులరిజంగా ప్రకటించారు కదా నేపాల్లో. అప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ అయిందో చెప్పు అక్క నువ్వు. 2006 వరకు అట్లీస్ట్ అక్కడ హిందువులు గౌరవప్రదంగా, సురక్షితంగా ఉన్నారు. ఎప్పుడైతే సెక్యులర్ కంట్రీ అయ్యిందో ఇక మత మార్పిడి ముఠాలు కానీ, జిహాదీ గ్యాంగులు కానీ నేపాల్ని కబళించడానికి ఈ మత ఛాందసవాద శక్తులు, పాషాండ మత శక్తులు అక్కడ విజృంభించాయి 2006 నుండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యారు, నేపాల్ ప్రజలు రియలైజ్ అయ్యి తిరిగి మాకు హిందూ దేశంగా ఈ దేశాన్ని ప్రకటించాలి అని ఉద్యమాలు జరిగాయి. From Nepal, protests have not died yet. In fact, they're continuing in numbers larger than ever today. हिंदू राष्ट्र कायम रहे, इन्होंने लिखा यहाँ पर। और देखिए ये जो फ्लैग मैं दिखा रहा हूँ भगवान राम की, यहाँ पर हनुमान जी की ये तस्वीर, ये दर्शा रही है कि आखिर लोग यहाँ कितने आक्रोशित हैं, गुस्से में हैं, क्या चाहते हैं बदलाव नेपाल में। आप एक सेकंड, ఈ మత మార్పిడి ముఠాలని ఎదుర్కోలేకపోతున్నాం, వీళ్ళ బాధ భరించలేకపోతున్నాం, తిరిగి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి అని చెప్పి పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. మొత్తం తిప్పి రివర్స్లో చెప్తుంది ఒక్క. ఎంత కుళ్ళిపోయిందో చూడండి. మొత్తం
అణువు విషంతో నిండిపోయిన చంద్రముఖి. రకరకాల హిందూ ఆచారాల పేరుతో దుర్మార్గాలన్నీ కూడా రుద్దిపడేశారు నేపాల్ మహిళల మీద. ఏ మాటకి ఆ మాటే ఈ హిందూ వ్యతిరేక శక్తులకి మంచి కంటెంట్ ఇస్తుంది. వాళ్ళు చక్కగా కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ ఒక్క పేరుతో ఒక హిందూ మహిళ ఏ విధంగా మాట్లాడుతుందో చూసారా మీ హిందుత్వం గురించి అని చెప్పి వాళ్ళు ఈ మిషనరీ మత మార్పిడి ముఠాలు వాడుకోవటానికి మంచి కంటెంట్ అయితే ఇస్తుంది. మరి ఎలాంటి లావాదేవీలు అప్పట్లో చెప్పింది, లాభసాటి లావాదేవీలు అని చెప్పింది కదా, ఎలాంటి లాభసాటి లావాదేవీలు జరిగాయో తెలియదు కదా మనకి. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. పోయి చూడండి పరిస్థితి, హిందూ రాష్ట్రం హిందూ దేశమే కదా నేపాల్ ఎలా ఉందో చూడండి. అంటే వీళ్ళ భావజాలం ఏంటంటే మరలా దీన్ని ఒక మతపరమైన దేశంగా మనం ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటే మనం పెత్తనం చేయొచ్చు, మిగతా వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పి ఊరు చివరకు అందరినీ. శూద్రులు అంటే ఊరు చివరిని పెట్టారంట. కనీసం వాళ్ళైనా నయ్యం, పంచములు అని చెప్తారు. అంటే శూద్రులు కానీ ఇంకొక వర్గం ఉంది, వాళ్ళని ఊర్లలోకి రానివ్వలేదు, గొడవల్లోకి రానివ్వలేదు అని చెప్తే ఈవిడ ఏకంగా శూద్రులనే చెప్తుంది. మరి శూద్రుల్లో ఇప్పుడు అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ వీళ్ళందరూ కూడా ఈ శూద్ర వర్ణంలోకి వస్తారు. వీళ్ళందరినీ కూడా ఊరి చివరన పెట్టారా? వీళ్ళందరినీ కూడా గొడవల్లోకి రానివ్వలేదా? ఒకవేళ కొంతమందిని ఎవరన్నా దేవాలయాలకు దూరం చేసినా, వివక్ష చూపించినా అది సామాజికంగా వచ్చినటువంటి వివక్ష, దాన్ని మనం ఖండించి తీరాలి, సంస్కరించుకోవాలి అని చెప్తాం కదా. ఈవిడ అసలు ఉన్నదాన్ని దాచేసి ఏకంగా శూద్రుల్ని కూడా నెట్టేశారు. ఏదో పెద్ద అగ్రిమెంటే జరిగినట్టు ఉంది మొత్తానికి. వీళ్ళ కాళ్ళ దగ్గర కొందరిని, గుళ్ళోకి రానిచ్చేది కొందరిని, రానివ్వకుండా బయటకు నెట్టేసేది కొందరిని. బాగా ఈ బ్రాహ్మణ ద్వేషం అండి బాగా ఎక్కేసింది. ఈ బ్రాహ్మణ ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా, ఈ ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు, ఇవి కూడా మనం కాస్త పరిశీలన చేయాలి. దేవుడు ఒక వర్గం వారికే సొంత, ఇంకొక వర్గం వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఇలాంటి దారుణాలన్నీ కూడా మళ్ళీ విజృంభిస్తాయి. మనుస్మృతులు ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట వీళ్ళు రాసుకున్న పుస్తకాలు. భగవంతుడు చెప్పలేదండి, భగవద్గీత సాక్షిగా భగవంతుడు చెప్పలేదు. అంటే అంతకుముందు భగవంతుడు చెప్పేసాడు అని చెప్పి ఎవరన్నా అనుకున్నారా? అంటే నువ్వు వచ్చి సర్టిఫై చేయాలన్నమాట హిందుత్వానికి, భగవంతుడు చెప్పలేదండి అని. అసలు ఎప్పుడో ఎక్కడో ఎంతవరకు జరిగాయో కూడా పూర్తిగా ఆధారాలు లేని చరిత్రను పట్టుకొచ్చి, లేకపోతే ఎవరో హిందూ ద్వేషులు మాట్లాడిన కంటెంట్ పట్టుకొచ్చి నువ్వు మళ్ళీ దాన్ని రుద్దాలని చూస్తున్నావంటే అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళ పైత్యం కొద్ది వీళ్ళు రాసుకున్న పుస్తకాలు కొన్ని ఉంటాయి కదా, ఆ దుర్మార్గ పుస్తకాలు మొత్తం తెరచి ఆ రాజ్యాంగం అమలు చేస్తారు. భగవంతుడి కన్నా బిడ్డల్లోనే వర్గాలు వర్ణాలు మొత్తం వీళ్ళు ఏర్పాటు చేసేస్తారు. మతం 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 మ్యాచ్ అయిందని పెట్టా పక్కన ఇద్దరు కంటెంట్ ఒకటే మాట్లాడారులే. అంటే ఆ ఢిల్లీలో అక్కడ జరిగినటువంటి ఆ ప్రదర్శనల గురించి సాతాన్ రాజు గారు ఇంచుమించుగా ఒకేలాగా మాట్లాడారు. ఇంకొంతమంది ఎవరైతే మోదీ ద్వేషులు ఉంటారో, హిందూ ద్వేషులు ఉంటారో, చాలామంది పాస్టర్లు ఇలాంటి ముఠాలు ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా సేమ్ మాట్లాడిన కంటెంటే మాట్లాడారు. మరి అందరికీ టూల్ కిట్ ఒకటే వచ్చిందేమో. ఏ దేశంలోనూ లేదు ఈ జబ్బు, వెస్ట్రన్ కంట్రీస్లో లేదు, ఎక్కడ లేదు ఈ జబ్బు. చూసారా, భారతదేశానికి కితాబ్ ఇచ్చేసింది. ఏ దేశంలో కూడా ఈ మతం అనే జబ్బు లేదు, కేవలం భారతదేశానికి మాత్రమే హిందుత్వంలోనే ఈ జబ్బు ఉంది. నిజానికి హిందువులకి ఆ మతం గురించినటువంటి ఇప్పుడు జబ్బు అని చెప్తుంది కదా, ఆ భావజాలం అంతలా ఉండి ఉంటే ఈరోజు హిందువులు ఇంత దుస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. మనం చరిత్రలో మన పెద్దవాళ్ళు అతిగా అతిథి దేవో భవ అని చెప్పి అతి సెక్యులరిజాన్ని పాటించడం వల్ల ఇక్కడ కొన్ని లక్షల అన్యమత కట్టడాలు అనేవి ఏర్పడ్డాయి. అది కూడా ఎక్కడో ఖాళీగా ఉన్న జాగాల్లో, ఖాళీగా ఉన్న పోరంబోకు భూముల్లో కాదు, మన దేవాలయాలని పడగొట్టి సగం పడగొట్టేసి ఆ పైన నిర్మాణాలు మార్చేసి వాళ్ళ నిర్మాణాలలాగా కట్టేసేసి కొన్ని వందల వేల దేవాలయాలను ఆక్రమించారు, కొలగొట్టారు కదా. నిజంగా హిందువులకి మతం పేరుతో అంత పైత్యం ఉండి ఉంటే కనీసం మన దేవాలయాలనన్నా మనం కాపాడుకుని ఉండేవాళ్ళం. మన దేవాలయం మీద అన్యమత కట్టడాలు ఉండేవి కాదు కదా. కానీ ఒక్కేం చెప్తుంది, అసలు ప్రపంచంలో అన్ని దేశాలు బాగానే ఉన్నాయండి, ఒక్క భారతదేశంలోనే ఈ జబ్బు వచ్చేసిందని చెప్తుంది. ఈ మత ఉన్మాదం విడిచిపెట్టాలి, అన్ని మతాలు వాళ్ళు విడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఒక మెసేజ్ ఇస్తుంది ఏనండి అందరూ. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. దేశం డెవలప్ చేయడానికి, మన కుటుంబం డెవలప్ చేసుకోవడానికి, మన బతుకు బాగు చేసుకోవడానికి మార్గం ఆలోచించుకొని మంచి బాట పట్టుకొని క్రమశిక్షణగా పనిచేసి ఫలితం పొందాలి. కానీ మతం 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 నీ గొడవలేమిటి? ఇప్పుడు ఈ చెప్పిందని చెప్పి జిహాదీ గ్యాంగులు జిహాద్ మానేసేసి మనం మతం పేరుతో ఒకరిని చంపడం ఏంటి, మనం మనుషులుగా మానవత్వాన్ని బ్రతికిద్దాం, అందరం కలిసి మెలిసి
ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి జిహాదీ గ్యాంగుల్లో మార్పులు వచ్చేస్తాయి అనమాట. ఇంకొక ముఠాలు ఉంటాయి కదా, మత మార్పిడి ముఠాలు. మనం మతం పేరుతో ఒకళ్ళని మత మార్పిడి చేయడం ఏంటి, ఈ దేశాన్ని మన యేసురాజ్యం చేయాలి అనే ఈ రందేంటి మనకి, హిందువుల్ని హిందువులుగా బ్రతకనిద్దాం, మనుషుల్ని మనిషిగా గౌరవిద్దాం అని చెప్పి ఈ మత మార్పిడి ముఠాలకి మనసు మార్పిడి అయిపోద్ది. ఈ ఒక్క చెప్పింది కదా సింపుల్గా బతకండి రా అని చెప్పి, దెబ్బకి మార్పు వచ్చేసింది జిహాదీ గాంగులకినో మత మార్పిడి ముఠాలకి. సింపుల్గా ఎంత తేలిగ్గా పరిష్కారం చేసేసింది చూసారా ఒక్క. అనుష్ఠాన సంపన్నులు మీ తపస్సు సంపన్నులు అని చెప్పిన పెద్ద మనుషులంట మళ్ళీ సామవేదం గారి దగ్గరికి యువత మీదంట రకరకాల ప్రయోగాలు, రకరకాల హోమాలు అవన్నీ చేసేస్తారంట. వాళ్ళు దేశద్రోహులంట. హోమాలు రామ మందిరం లూటీ చేసిన వాళ్ళ మాత్రమే చేయరంట, అక్కడ నోరెత్తరంట. ఇది ధర్మరక్షకులు వాచ. అసలు సామవేదం గారు మాట్లాడినటువంటి ఆ కంటెంట్ ఏంటి అది ఒక్కసారి చూద్దాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఒక సంక్షోభ వాతావరణానికి చాలామంది దేశభక్తులు మనస్తాపం చెందుతున్న మాట వాస్తవం. ఇక్కడ మనం ఒక రాజకీయమో ఒక పార్టీకి మద్దతుగానో మాట్లాడటం లేదు. దేశం క్షేమంగా ఉండాలని, ధర్మం రక్షింపబడాలనేటువంటి శ్రద్ధతో, పూర్తి దేశభక్తితో మాట్లాడుకుంటున్న విషయం ఇది. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినది, అనేక మార్లు విద్యా వ్యవస్థలో కొన్ని అరాచక శక్తుల వలనో మరొక దోషం వలనో కొన్ని లోపాలు అవకతవకలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలా మార్లు జరిగింది. అయితే అలాంటి ఒక అవకతవక జరగడం బాధాకరమైన అంశమే. ఇక్కడ ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో దాన్ని వారేం సమర్థించలేదు. అవకతవకలు జరిగాయి. దాన్ని వెంటనే సత్వరమే దాని మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా ప్రారంభమైంది. ఇది బాధాకరం అని చెప్పారు కదా, సామవేదంగా చెప్పారు కదా. కానీ దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధపడి తగినటువంటి మార్గాలు వెంటనే తీసుకున్నదన్న విషయం కూడా ప్రజలందరూ గుర్తించారు. కానీ ఒక్క చిన్న అవకరాన్ని అలుసుగా తీసుకుని మొత్తం దుష్టశక్తులని ఏకమైపోయి దేశ ద్రోహులందరూ కలిసిపోతున్నారు. ఇది గమనించుకోవాల్సినది. ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఈ దేశద్రోహ ముఠాలు దుష్టశక్తులు కలిసి ఒక కుట్ర చేస్తున్నాయి, ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని అన్నారు తప్ప ఏదైతే ఈ పేపర్ లీకేజీ వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళని దుష్టశక్తులు అనలేదు కదా. వీటిని చూస్తూ ఉపేక్షించకూడదు. వాళ్ళు ఈ తీవ్రతలో ఎంత దూరం వెళుతున్నారంటే ప్రభుత్వాన్ని పతనం చేయాలని, దేశాన్ని అస్థిరపరచాలని, దేశ భద్రతకు ముప్పు తేవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఎవరు? ఈ సంఘటనని ఆసరాగా చేసుకున్నటువంటి దేశద్రోహుల ముఠా. పదవీ లాలస అనేటువంటి ఒక తీవ్రమైన రాక్షస లక్షణం చేత పదవీ లాలస, పదవి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పారు కదా. విద్యార్థులను ఉద్దేశించి చెప్పినట్ల ఇది. విద్యార్థులకి పదవి మీద వ్యామోహం ఉంటుందా? రాజకీయ పదవుల మీద వాళ్ళకి ఎగ్జామ్ పోయింది అనే బాధ ఉంటుంది, దానికి న్యాయం జరగాలి అనే తపన ఉంటుంది. కానీ పదవి మీద వ్యామోహం ఎవరికి ఉంటుంది? ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదనను ఆసరాగా చేసుకుని విధ్వంసం రగిలించాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని ఒక ముఠా ఉంది, దేశద్రోహుల ముఠా. వాళ్ళకుంటుంది పదవీ లాలస. వారిని ఉద్దేశించి సామవేదం గారు మాట్లాడారు. కానీ ఇంతకుముందు ఒక్కేమంటుంది, యువత మొత్తాన్ని కూడా ఆయన నిర్మూలన చేసి యువత మొత్తాన్ని చంపేయడానికి హోమం చేయాలంటున్నారు సామవేదం గారు. పేరు చెప్పలేదులే, పేరు చెప్పకుండా ఒక్క అంటే ఎలా మార్చి చెప్పింది బ్రహ్మానందంలాగా. అసలు వార్త ఏంటి, చెప్పేదేంటి? సామవేదం గారు దేశంలో ఉన్న యువత మొత్తాన్ని చంపేయడానికి హోమం చేయాలంటున్నారు అని చెప్పేసింది సింపుల్గా. వాళ్ళు ఎలాంటి దుష్టత్వానికైనా సిద్ధపడిపోతున్నారు. ఈ సమయంలో ఒకవైపు దేశద్రోహం ఎంత చేస్తున్నారో హిందూ ధర్మాన్ని అవమానించడం, నిందించడం అంత చేస్తున్నారు. రెండు విషయాలు ఇక్కడ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఒకటి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, దేశ భద్రతకి ముప్పు తేవటం. పనిలో పనిగా హిందుత్వాన్ని కూడా అవహేళన చేస్తున్నారు, ఈ సందులో సడేమియాలాగా. రెండు విషయాలు చెప్పారు. హిందూ ధర్మం బలంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుందని వాళ్ళకు తెలుసు. అది హిందువులకు కూడా తెలియాలి ఇప్పుడు. కనుకనే అన్ని మతాలని గౌరవించేటువంటి హిందువులు ఇప్పుడు ఒకటి కావాలి, దేశభక్తులందరూ ఏకం కావాలి, మతాలతో సంబంధం లేకుండా. అసలు ఇక్కడ మతంతో కూడా సంబంధం లేకుండా దేశం మీద కుట్ర జరుగుతుంది. దేశాన్ని రక్షించుకోవడం కోసం దేశ భక్తులందరూ ఏకం కావాలి అని స్పష్టంగా చెప్పారు కదా సామవేదం గారు. మనం ఒక దశాబ్ద కాలం పైనుంచి చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అభివృద్ధిని, సామాన్యులకు కూడాను అన్ని రకాల సౌకర్యాలు అందుతున్న పరిస్థితిని, అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా
యువత విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక అభ్యున్నతి వీటి విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలన ఎంత గొప్ప కృషి చేస్తుందో అందరం చూస్తున్నాం, వాటి అనుభవాలు పొందుతూ ఉన్నాం. అయినప్పటికి కూడాను ఒక ఆవేశం, ఒక ఉన్మాదం, వాటిని రెచ్చగొట్టే దుష్టశక్తులు, వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ యువతను రెచ్చగొట్టేటప్పుడు దుష్టశక్తులు స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ఈ దేశానికి అనాదిగా యోగ బలం, ఋషుల తపోబలం రక్షగా ఉన్నాయి. దైవ బలం ఉంది. ఎందుకంటే ఆసేతు సీతాచలం దివ్యత్వం కలిగిన దేశం మనది. అందుకే మన దేశంలో ఉన్న సమస్త దేవతలు ప్రచోదనం పొంది ఈ దేశాన్ని, ధర్మాన్ని, నేడు ఉన్నటువంటి సుస్థిర క్షేమపాలన్ని పదిలపరచాలి. మనం ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ బాధ్యతతోనే ఎవరు చేయగలిగినటువంటి క్రతువులు వారు చేయాలి. 12 సంవత్సరాల నుండి ఏదైతే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉందో, సుస్థిరమైన పరిపాలన ఉందో, అది నిలబడేలాగా ఈ భూమిలో, ఈ నేలలో ఉన్నటువంటి దేవతా శక్తులని ప్రచోదనం చేసే విధంగా మనం కొన్ని క్రతువులు చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర వినాశనం అంటున్నాం. ముల్లోకాలు క్షేమం గుండాలను కోరుకునేటువంటి సనాతన ధర్మంలో పుట్టిన మన అందరం కూడాను ఈ ధర్మానికి, దేశానికి విఘాతం కలిగించే దుష్టశక్తులు కూడాను పరిమార్చబడాలని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది ఒక్క చెప్తుంది. ఇది ఈ దేశాన్ని వినాశనం చేయాలి అనే దుష్టశక్తులు పరిమార్చబడాలి అన్నారు. అది భౌతికంగా కావచ్చు, లేదా వాళ్ళ ఐడియాలజీ డిస్ట్రాయ్ కావడం కావచ్చు. ఏదైనా సరే దాన్ని మనం సమర్థిస్తాం ఖచ్చితంగా. ఈ దేశాన్ని వినాశనం చేయాలనుకునే వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం. అందులో తప్పేంటి? ఇక్కడ దేశ వినాశనం కోరుకునే దుష్టశక్తులు పరిమార్చబడాలి అని సామవేదం గారు కోరుకుంటే, ఒక్కేమంటుంది, దేశంలో ఉన్న యువత అందరినీ సామవేదం గారు చంపేస్తానంటున్నారు హోమం చేసి అని బరిదెగించింది. ఎంత బరిదెగించిందిరా గోవర్ధన. ఇక్కడ అంటే చాలా సామెతలు ఉంటాయి, కానీ లేడీస్ రిజర్వేషన్ ఉంది కదా ఇక్కడ, అందువల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ అన్నమాట. ఇలాంటి సంకల్పంతో ఎవరు చేయగలిగింది వారు చేయాలి. విష్ణు సహస్రనామ హవనం చేయొచ్చు, పురుష సూక్త హవనం చేయొచ్చు, అదేవిధంగా సుదర్శన హోమాలు చేయవచ్చు, ఇంకా రుద్రహోమాలు, చండీ హోమాలు, మన్యసూక్త హోమాలు కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు దుష్టశక్తులన్నీ మేల్కొంటున్నాయి, దాని నుండి మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం దైవశక్తిని కూడా ప్రచోదనం చేసుకోవాలి. ధార్మికులందరూ, సాధనా సంపత్తి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేయగలిగిన హోమాలు, వ్రతాలు, తపస్సు మీరు చేయగలిగింది మీరు చేయండి అని చెప్పారు. ఇందులో తప్పేంటి అసలు? ఇప్పుడు దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది, పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఒక వీడియో. వారు కూడా ఇలాంటి ఒక సంకల్పం చేశారు ఒకప్పుడు, అది కూడా ప్లే చేస్తాను. బొద్దింకలుగా మారిపోయి దేశానికి పీడ కలిగిస్తున్నటువంటి దుష్టశక్తులు ఉన్నాయో, అసలు ఈ సమస్యలతో సంబంధం లేనటువంటి విదేశీ శత్రు కూటమి కూడా కలిసిపోయి వాటి వైపు ఉన్నది అంటే మనం గమనించాలి, గ్రహించాలి. అంటే ఏదైతే ఈ బొద్దింకలు అనే ఒక పేరుతో దేశ విద్రోహక శక్తులుగా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తున్నారు అని అలాంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. దాని ప్రకారం స్పందించాలి, ఇది మన బాధ్యత. తప్పకుండా సకల దేవతాత్మికైన పరాశక్తి ఆ జగన్మాత దుర్గాంబిక సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని, సుస్థిరమైన పాలన్ని పరిరక్షిస్తుంది, ఇందులో సందేహం లేదు. అలాగే రకరకాల దురుద్దేశాలతో, దురాశలతో ఏకమవుతున్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా అతి శీఘ్రంగా పలాయనం చెత్తగిస్తానన్న సందేహం లేదు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. ఇది సామవేదం గారు మాట్లాడింది. ఇప్పుడు ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఈ నిరసన ప్రదర్శనలు, అక్కడ పోలీసులు చేసిన లాఠీచార్జ్ కావచ్చు, లేదా పోలీసుల మీద జరిగిన రాళ్లదాడి కావచ్చు, ఏదైతే కొన్ని రోజులుగా ఇంత అస్తవ్యస్తంగా అక్కడ జరిగాయి ఈ పరిస్థితులు, ఇందులో కొన్ని అసాంఘిక శక్తులు జొరబడ్డాయి అని అక్కడ నిగ్గు తేల్చారు పోలీసులు. ఒకసారి వివరాలు చూద్దాం. ఇది ఈనాడులో వచ్చింది ఈ న్యూస్. ఈ సౌరవ్ దాస్, సిజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సౌరవ్ దాస్ అనే వ్యక్తి మాట్లాడిన కంటెంట్ ఉంది. ఆ తర్వాత నిరసనలో నేరగాళ్లు, సిజేపీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆందోళనల్లో పాల్గొన్న వారి ఫేషియల్ రికగ్నైజేషన్ ఢిల్లీ పోలీసులు చేపట్టారు. వారిలో 2873 మందికి క్రైమ్ రికార్డులు ఉన్నట్లు తేలింది. 101 మందిపై హత్య, 62 మందిపై హత్యాయత్నం, 284 మందిపై దోపిడీ,
25 మందిపై లైంగిక వేధింపులు, 229 మందిపై ఆయుధాల చట్టం ఉల్లంఘన, 61 మందిపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. 6గురిపై ఫోక్సో వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు నిరసనకారులు ఉద్దేశపూర్వకంగానే భద్రతా బలగాలపై దాడి చేశారని, ఆ వీడియోలు సైతం సేకరించినట్లు తెలిపారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. అసలు సింపుల్ లాజిక్, అక్కడ విద్యార్థులు నిరసన చేస్తున్నారనుకోండి, ఉత్తి పుణ్యానికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా? అలా చేయటం వల్ల వాళ్ళు సాధించేది ఏంటి? అంటే అలాంటి ఒక రాంగ్ స్టెప్ వేస్తే ప్రభుత్వం ఇంకా ఎరకాటంలో పడుతుంది కదా, దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతాయి కదా. అలాంటి రాంగ్ స్టెప్ కావాలని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు తీసుకుంటారు? తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడి జరిగితే, అంటే ఈ గోండాలు, రౌడీలు, అసాంఘిక శక్తులు విద్యార్థుల ముసుగులో అక్కడ జొరబడి పోలీసుల మీదకి దాడికి దిగితే ఆత్మరక్షణలో భాగంగా అక్కడ పోలీసులు ప్రతి దాడి లేదా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు, ఆధారాలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అసాంఘిక శక్తులు ఎవరి ప్రోద్బలంతో వస్తారు? వాళ్ళు ఈ పదవి వ్యామోహం ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశంలో అస్థిరత నెలకొల్పాలి అని ఒక దురుద్దేశాలు ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క అండదండలతో ఈ ముఠాలన్నీ చేరతాయి అక్కడ. కాబట్టి ఇందులో కుట్రలు ఉన్నాయి, ఇందులో విదేశీ శక్తుల హస్తం కూడా ఉండి ఉండవచ్చు. ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇలాంటి దుష్టశక్తులు పరిమార్చబడాలి. ఈ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి దుష్టశక్తులు లేదా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ ఆవేదనని ఆసరాగా చేసుకొని దేశంలో విద్వేషం రగల్చాలి, దేశం మొత్తం తగలబెట్టాలి అని ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఆ దుష్టశక్తులు పరిమార్చబడాలి. ఆ దుష్టశక్తుల యొక్క ఐడియాలజీ నశించాలి. దీనికి ధార్మికులందరూ, హిందువులందరూ కూడా మేల్కొని దైవనామస్మరణ చేయండి, యాగాలు, హోమాలు చేయండి, ధర్మం నిలబడాలి అని చెప్పి సామవేదం గారు చెప్తే, ఈ బరి తెగించిన ఒక్క ఏమంటుందంటే, సామవేదం గారు విద్యార్థులందరినీ చంపేయడానికి, దేశంలో ఉన్న యువత అందరినీ చంపేయడానికి హోమాలు చేస్తున్నారు, అందరినీ కూడా హోమాలు చేయమంటున్నారు అని చెప్తుంది ఈ బరి తెగించిన ఒక్క. ఒక 2-3 నెలల క్రితం శ్రీ అహోబిల స్వామివారు మాట్లాడిన ఒక వీడియో ప్లే చేస్తాను వినండి. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, నేటి సమాజాన్ని మనం చూస్తున్నాం. ఆర్థికమైనటువంటి ఒత్తిడులు, అలాగే యుద్ధ వాతావరణం, అనేక రకాలైనటువంటి సమస్యలతో దేశమంతటా కూడా అతలాకుతలం అవుతోంది. ఎప్పుడు లాక్డౌన్ అవుతుంది, ఏమవుతుందో తెలియని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి ధైర్యం చాలా కావాలి. మన మాన్య ప్రధానమంత్రి గారు కూడా జాగ్రత్తగా, పొదుపుగా ఖర్చు పెట్టండి, నియమంగా ఉండండి అంటూ కొన్ని సూచనలు చేశారు, మనందరికీ తెలుసును. దీంతోపాటు మనందరికీ కూడా కొంత ధైర్యం కావాలి, దేవుని తోడు మనకు ఉండాలి. అందుకే మనందరం భగవంతుడిని స్తుతిస్తూ ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దాము అని మన జగదాచార్యులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు సంకల్పించారు. అదే రేపు 30వ తారీఖు నుంచి రాబోయే జూన్ 9వ తారీఖు వరకు ఒక 11 రోజుల పాటు నియమంతో అందరం సుదర్శన మహామంత్రాన్ని జపం చేద్దాము అని మన జీయర్ స్వామి వారు అందరికీ పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో సుదర్శన మహామంత్ర హవనం. ఇక్కడ 200 మంది అర్చకులు ఉన్నారు, వేద విద్యార్థులు ఉంటారు. అందరూ కలిసి యజ్ఞంలో భాగస్వాములు అవుతారు. ఎంతమంది అవసరమో అంతమంది స్వాములు ఉండి సుదర్శన స్వాహాకారాలు చెప్తూ, సుదర్శన మూలమంత్రాన్ని అనుష్ఠిస్తూ, సుదర్శన శతకాన్ని పారాయణం చేస్తారు. సుదర్శనుడు అంటే భగవంతుని చేతిలో ఉండే ఆయుధం. అన్ని ఆయుధాలకి కూడా ఈయన రాజు, అందుకే హేతి రాజా అని పిలుస్తారు. అటువంటి యజ్ఞ కార్యక్రమం 11 రోజుల పాటు అకుంఠిత దీక్షతో ప్రతిరోజు రేపు 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుంచి 8 దాకా యజ్ఞం జరుగుతుంది, హోమ కార్యక్రమాలు. మీ అందరూ కూడా నేరుగా రాలేకపోయినా మనం ఇంటర్నెట్ ద్వారా లైవ్లో మనం చూడొచ్చు. మనందరం తప్పకుండా ఈ యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మన ఆచార్యులు చెప్పినట్లుగా 1008 సార్లు సుదర్శన మంత్రాన్ని జపించండి. గోరంత దీపం కొండంత వెలుగు అని మనం చేసే ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న జపం మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. మన దేశ రక్షణ చేసే సైనికులకి బలాన్ని ఇవ్వాలి. దేశం సుఖంగా ఉండాలి, ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన జీయర్ స్వామి మనకు అందించారు. తప్పకుండా మీరంతా భాగస్వాములు అవుతారని భావిస్తూ స్వాగతం పలుకుతున్నాం.
జై శ్రీమన్నారాయణ. శ్రీ అహోబిల స్వామివారు పూజ్య శ్రీ చిన్నజీయర్ స్వామివారి యొక్క సంకల్పం ఏమిటి అని తెలియజేశారు. దేశంలో ఒక విపత్కర సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా దైవనామస్మరణ లేకపోతే భగవంతుడి యొక్క ఆయుధం అయినటువంటి సుదర్శన చక్రం, సుదర్శన హోమం ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ నామస్మరణ చేయొచ్చు అని చెప్పారు. అలాగే 11 రోజులు ఈ క్రతువు జరిగిన తర్వాత శ్రీ చిన్నజీయర్ స్వామివారు ఒక ఆడియో మెసేజ్ ఇచ్చారు, అది కూడా విందాం. ప్రియ భగవద్బంధువులారా, 11 దినాలు శ్రీ సుదర్శన మహామంత్రాన్ని అనుష్ఠానం చేసి మనకి, మన కుటుంబానికి, మన ప్రాంతానికి, మన దేశానికి ఏ ఆటంకాలు రావద్దు, ఏ సంకటాలు రావద్దు, ఏ రకమైనటువంటి కష్టాలు రావద్దు, వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కోగలిగే శక్తి మనకి ఏర్పడాలి. మనని, మన ధర్మాన్ని ఎప్పుడూ కాపాడుకోగలిగేటటువంటి శక్తి మనలో ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరి యొక్క ప్రమేయం లేకుండా మనంతట మనం ప్రతిరోజు 1000 సార్లు సుదర్శన మంత్రాన్ని అనుసంధానం చేద్దాం అని ఆరంభం చేసి ఈవేళ ఉత్తరాభాద్ర నక్షత్రం మన పెద్ద స్వామివారి యొక్క మాస నక్షత్రం ఇది. ఈ వేళతోటి సమాపనం చేసేటట్లుగా ఈ కార్యక్రమాన్ని చాలామంది చాలా శ్రద్ధగా, చాలా ఉత్సాహంగా చేశారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ప్రాంతాల్లో చక్కగా 6 గంటలకి ప్రతిరోజు కూడా ఈ మంత్ర అనుసంధానం చేసుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి మంత్ర అనుష్ఠానం చేసి అద్భుతమైనటువంటి ఒక శక్తిని అందరికీ కూడా జోడించారు. ఒకరు చేసేటటువంటి జపంలో ఏర్పడే శక్తి, మరొకరు చేసే జపంలో ఏర్పడే శక్తి, ఇదంతా ఒక వలయం అయితే ఆ వలయంలో ఉండే అందరికీ కూడా ఈ శక్తి అద్భుతంగా పంపకం జరిగి అందరికీ కూడా సమానమైనటువంటి యోగ్యత ఏర్పడేటటువంటి ఒక మంచి కార్యక్రమం 11 రోజులు దీక్షగా చేశాం, ప్రేమతో చేశాం, భక్తితో చేశాం. చాలా స్పష్టంగా దేశం, ధర్మం సురక్షితంగా ఉండాలి. ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకి ఏర్పడాలి అంటే దైవనామస్మరణ, మంత్ర అనుష్ఠాన బలం ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే దీంట్లో కేవలం స్వామీజీలు, సన్యాసులు మాత్రమే అని కాదు, సామాన్య హిందువులు సైతము ప్రతిరోజు కూడా 1000 సార్లు సుదర్శన మంత్రాన్ని జపించండి అని చెప్పారు. తద్వారా ఒక శక్తి జనరేట్ అవుతుంది, ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది. ఈ దేశానికి, ధర్మానికి ఏర్పడేటటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొనే శక్తి మనకి సమకూరుతుంది. ఇదే కదా సామవేదం గారు కూడా చెప్పింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం చిన్నజీయర్ స్వామివారు చెప్పింది, అహోబిల స్వామివారు చెప్పింది కూడా తప్పే. అంటే జగదాచార్యులు చిన్నజీయర్ స్వామివారు చేసిన సంకల్పమే తప్పంటావా? అదే సంకల్పం సామవేదం గారు చేశారు. ఇప్పుడు వారు ఋషులు లాంటి వారు కదా. ఋషులు లాంటి వారు ఏం చేస్తారు? లోక కళ్యాణం కోసం యాగాలు, హోమాలు చేస్తారు, మంత్ర సాధన చేస్తారు, తపస్సు చేస్తారు. ఆ తపశ్శక్తిని ఈ ధర్మం కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళకి రక్షణగా ఉండేలాగా వారి కోసం దారబోస్తారు. వారు చేసే పని అదే కదా. నీలాంటి రాక్షస జాతి ఏం చేస్తుందంటే ఆ యాగాలని, హోమాలని పాడు చేయాలని చెప్పి ఈ అపవిత్ర ద్రవ్యాలని తీసుకొచ్చి ఆ యజ్ఞకుండంలో గుమ్మరించడం కానీ, అక్కడ ఎముకలు, మాంసం అందులో విసరడం కానీ, ఇప్పుడు నీకులాగా వీడియోలు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు నీలాంటి రాక్షస జాతి. కాబట్టి అలాంటి మహనీయులు ఏదైతే సంకల్పం చేసి ఈ దేశం, ధర్మం సురక్షితంగా ఉండాలి, హిందుత్వం బలంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, దుష్టశక్తులు వినాశనం జరగాలి, దుష్టశక్తుల యొక్క ఐడియాలజీ నశించిపోవాలి, ఆ శక్తులు పరిమార్చబడాలి అని చెప్పి అలాంటి మహనీయులు సంకల్పం చేశారో ఆ దుష్టశక్తుల్లో వీలైతే నువ్వు కూడా చేరిపోయి వాళ్ళతో పాటు నువ్వు కూడా కొట్టుకుపోవాలి వారి యొక్క మంత్రబలంతో, సంకల్ప బలంతో అని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.